జగన్ పాలనలో స్కూళ్లను నేను చూశాను, చాలా బాగున్నాయి. ప్రైవేటు స్కూళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడలేకపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక మంచి మిత్రుణ్ణి దూరం చేసుకుంది అని ఆయన పెట్టాడు. ఆయన ఇంకొక ఆయన, ఏపీ పీపుల్ నీడ్ ఓన్లీ గ్రాఫిక్ డిజైనర్స్, ఎగ్జాంపుల్ సిబిఎన్ పీకే. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలకి జగన్ లాంటి వ్యక్తి అక్కర్లేదు, మసిపూసి మారేడుకాయ చేసే, గ్రాఫిక్స్ డిజైన్ చేసే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి వారు మాత్రమే కావాలి అని చెప్పి ఆయన పెట్టిన కామెంట్. చంద్రబాబు నాయుడు పాలనలో 6 రూపాయలు కొంటే జగన్ ఇక్కడ 2.5 రూపాయలకే పవర్ పర్చేజ్ చేశాడు అని ఆయన అంటాడు. ఆయన ఓకే, చంద్రబాబు నాయుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అదానీ ప్రభుత్వంతో జగన్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకొని, మీరు గతంలో చెప్పారు కదా సిబిఎన్ గారు, ₹1.5కే కొంటానని చెప్పి అంతకే కొనండి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన జగన్ ఈజ్ ది బెస్ట్ సీఎం అని. ఇంకొక ఆయన గిరిధర్, మీ డాష్ గిరిధర్, ఈయన ఏమంటాడంటే హీఈస్ ది బెస్ట్ సీఎం హూ స్పీక్ ఫ్యాక్ట్స్ రాదర్ దెన్ బేస్లెస్ ఎలిగేషన్స్ ఆర్ ఏ పొలిటికల్ ప్రామిసెస్. అంటే ఇతను ఏంటంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ఉత్తమమైన ముఖ్యమంత్రిగా ఉండేవాడు, ఆయన కేవలం వాస్తవాలు మాత్రమే మాట్లాడతాడు, ఇతరులలాగా కాదు అని చెప్పనేది. ఇంకొక ఆయన నిరంజన్ సాహు 6429 అని ఆయన ఒక ఆయన పెట్టాడంటే, గ్రేట్ సీఎం, పీపుల్ సీఎం, పూర్ పీపుల్స్ సీఎం ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్ బై బ్రింగింగ్ రిఫార్మ్స్ ఇన్ స్కూల్స్, మెడికల్ కాలేజెస్, పోర్ట్స్, ల్యాండ్ టైటిల్ యాక్ట్, గ్రామ సచివాలయం, 2.4 lakh ఆఫ్ గవర్నమెంట్ న్యూ జాబ్స్, కంట్రోల్డ్ ఆల్కహాల్, వాట్ నాట్, గ్రేట్ సీఎం. ఈయన అభిప్రాయం ప్రకారం ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రేతుడే అవి బహుశా అయి ఉంటాడు. ఆయన కూడా ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చిన అచీవ్మెంట్స్ అన్నింటినీ కూడా ఆయన ప్రస్తావిస్తూ గ్రేట్ సీఎం అని చెప్పి చివరికి జగన్మోహన్ రెడ్డికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన. ఇది ఇంట్రెస్టింగ్ ఉందండి. ఈయన పేరు కుమార్ D3622. జగన్ పర్చేజ్డ్ ఎట్ 2.49 రూపీస్ పర్ యూనిట్, వేరే చంద్రబాబు నాయుడు మేడ్ అగ్రిమెంట్స్ ఎట్ 5.99 రూపీస్. ఈవెన్ దెన్ టీడీపీ మీడియా ఈజ్ మడ్ స్లింగింగ్ ఆన్ జగన్మోహన్ రెడ్డి, వెరీ బ్యాడ్ అని చెప్పి అంటాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 2.49 రూపాయలకు యూనిట్ను కొంటే దానిని అభినందించవలసింది పోయి, అంటే ఆయన ఉద్దేశం అనమాట ఇది. చంద్రబాబు నాయుడు 5.99 రూపాయలకు కొంటే ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయనకంటే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్న మీడియా జగన్మోహన్ రెడ్డి మీద అనవసరంగా బురద జల్లుతోంది, అది చాలా బ్యాడ్, వెరీ బ్యాడ్ అని చెప్పి ఆయన అంటాడు. ఆయన ఇంకోటి రాజేష్ కుమార్, ఈయన ఎక్కడ తెలియదు. జగన్ #1 ex-CM, ఎక్సలెంట్ పర్సన్, ఈవీఎం గవర్నమెంట్ ఈజ్ రూలింగ్ ఇన్ ఏపీ. అంటే ఈ ఏపీ అంటే బహుశా ఈయన ఇతర రాష్ట్రానికి చెందిన కూడా అయి ఉండొచ్చు అని ఏమంటాడంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్సలెంట్ పర్సన్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉంది ఈవీఎం ప్రభుత్వం అని చెప్పి ఈయన అభిప్రాయపడుతున్నాడు. ఈయన ఇంకొక ఆయన సురేష్ రాజ్ 29, రియల్ లీడర్, he has very good commitment towards his people అని చెప్పి ఆయన అంటాడు. ఆయన ఇంకోటి జావా స్పిన్ F9U, ఎవరో ఒక వ్యక్తి, ఆ పేరుతో ఆయన ఏమంటాడంటే, ఇట్ ఈస్ వైడ్లీ బిలీవ్డ్ దట్ జగన్ ఈజ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ దట్ స్టేట్ ఎవర్ హ్యాడ్. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఉత్తమ ముఖ్యమంత్రుల్లో జగన్ అని చెప్పి ఆయన అభిప్రాయం. హీ బ్రాట్ రివల్యూషనరీ చేంజెస్ ఫర్ గుడ్ ఆఫ్ పూర్ పీపుల్. ప్రజల కోసం ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇక్కడ ఆయన మళ్ళీ ఏమంటాడంటే, అప్పర్ క్యాస్ట్ డిడ్ నాట్ అలౌ హిమ్ టు కంటిన్యూ. ఆయన పేదల పక్షపాతి అయినందుకు అగ్రవర్ణాల వారు ఆయనను అధికారంలోకి రాకుండా చేశారు అని చెప్తే ఏమంటాడంటే,
negative and vulgar comments against him everywhere by certain ruling caste. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాలక వర్గాలకు ప్రాతినిధ్యం వస్తున్న కులాల వారు జగన్మోహన్ రెడ్డిని నిత్యం అసభ్యమైన పదజాలంతో దూషిస్తున్నారు అని ఈయన అంటాడు. ఆయన జీవన్ స్పిన్ F9U అనే ఒక వ్యక్తి. హీ ఈస్ ది బెస్ట్ సీఎం హూ ప్రొవైడెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విత్ ఐబీ సిలబస్ అంటే ఐబీ సిలబస్ అండ్ ట్యాబ్స్ టు చిల్డ్రన్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్. హీ ట్రైడ్ టు అప్లిఫ్ట్ ది మిడిల్ క్లాస్ and stop bad liquor for public, but people chatted with Chandrababu and Pawan Kalyan, cheating promises, and now facing problems. ఇక్కడ ఏమన్నారంటే చెప్పేదాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన అందించాడు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు, ఐపీ సిలబస్ ఇచ్చాడు, ట్యాబ్స్ ఇచ్చాడు. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పే కథలు విని జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆచరణకు సాధ్యం కాని హామీలనే గుప్పించింది, ప్రజలు మోసపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంది ప్రజారంజకమైన పాలన చేసే పాలకులు కాదు అని. అంతేకాకుండా చాలా మందికి ఈ ప్రభుత్వం అనేది ఈవీఎంల ద్వారా వచ్చింది అన్న అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పి ది ట్రూత్ 1N9K అని ఆయన చెప్తాడు. ఆయన ఇంకొక ఆయన SPTV 321 అనే పేరుతో పెట్టిన ఆయన జగన్ ఈజ్ ఎ లెజెండ్ సీఎం అని చెప్పి అంటాడు. ఇలాగా అనేక ఇంకొక ఆయన KG0067 అనే ఆయన నాట్ షూర్ ఇఫ్ కరప్షన్ హ్యాపెండ్ ఆర్ నాట్ అంటే అవినీతి జరిగిందో తెలియదు కానీ బట్ ఏపీ సేవ్డ్ ఎ లాట్ ఆఫ్ క్రోర్స్ విత్ దిస్ కాంట్రాక్ట్. అవినీతి జరిగిందో తెలియదు కానీ ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వలన ఆంధ్రప్రదేశ్కు కోట్లాది రూపాయలు సేవ్ అయ్యింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన ఇంకొకటి మిస్ మధులిక అనే ఆవిడ పెట్టింది 4 hours క్రితం పెట్టింది ఏంటంటే no one in this world knows where Jagan Garu is related in the Adani case. అసలు అదానీ కేసులో జగన్ పేరు ప్రస్తావన అక్కడ లేదు. బట్ ఏపీ గవర్నమెంట్ వాంట్స్ టు ప్రాసిక్యూట్ హిమ్ వేర్ యాజ్ ఇన్ స్కిల్ స్కామ్ అండ్ ఓట్ ఫర్ నోట్ కేసెస్ ఆల్ ప్రూఫ్స్ ఆర్ గివెన్ యట్ దే ఆర్ అవుట్ ఆన్ బెయిల్. ఆవిడేమంటారంటే ఈ కేసులో ఎక్కడ కూడా అంటే ఈ ఆరోపణలు ఎక్కడ కూడా జగన్ పేరు లేదు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన్ని ప్రాసిక్యూట్ చేయాలనుకుంటుంది. కానీ ఈ స్కిల్ స్కాము ఓటు నోటు కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆ నిందితులు అంటే ఎవరాళ్ళు చంద్రబాబు నాయుడు అనుకోవాళ్ళు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు బెయిల్ మీద అని చెప్పి ఆవిడ ఎలిగేషన్. ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయారు అన్న భావనను ఇతర రాష్ట్రాల వారు బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ 6 నెలల పాలనలో ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప ప్రజలకు మేలు చేద్దాం అనుకుంటూ తీసుకున్న నిర్ణయాలు పెద్దగా కనిపించలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకనే చెప్పాలంటే కొన్ని విషయాల్లో దురదృష్టవంతులేమో అని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుందేమో.